మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. తనకు మైనార్టీ తీరకుండానే పెళ్లి చేశారని, పెళ్ళైన 16 సంవత్సరాల తర్వాత ఒక భార్య భర్త మీద కేసు వేస్తే అది చెల్లుతుందా లేదా? ఒకవేళ వేస్తే ఏమవుతుంది, వెయ్యకపోతే ఏమవుతుంది, వేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? దీంతో పాటు ఎక్కడైనా అక్రమాలు జరిగితే, అన్యాయం జరిగితే కొంతమంది పబ్లిక్ లిటిగేషన్ వేస్తుంటారు. అది ఎవరైనా వేయచ్చా? వేసేటప్పుడు వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి అని చూస్తారా లేదా? 2, 3 భార్యాభర్తలు విడిపోతుంటారు. విడిపోయినప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటే ఎవరైతే మేజర్ అయ్యే వరకు కొంతవరకు తల్లి దగ్గర ఉండాలంటది. కానీ ఆ తల్లి కోపిష్ట అయితే, తల్లి ఆర్థికంగా తక్కువ ఉంటే తండ్రి దగ్గర ఉండాలా, లేదు తల్లి దగ్గరే ఆ బాధలు భరించి ఉండాలా, లేదు పిల్లలకు వ్యతిరేకంగా మా దగ్గరే పెంచాలని హక్కు తల్లిదండ్రులకు ఉందా లేదా? ఈ 3 అంశాలపై మనం క్లారిటీగా తెలుసుకుందాం. హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి మురళి గారు. సార్, ఒక భార్యాభర్తల మధ్యన కలిసి ఉంటారు, 16, 18 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే ఇప్పుడంటే ఏం లేవు కానీ ఒకప్పుడు పిల్లలు మైనార్టీ తీరక ముందే 10th క్లాస్ 9th క్లాస్లో పెళ్లి చేసిన రోజులు అవి. పెళ్ళైన తర్వాత 16, 17 సంవత్సరాలు అయ్యి పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చేసారి, డిగ్రీ అవుతారు. అప్పుడు వాళ్ళ మధ్యన ఏదో చిన్న విభేదం వస్తారు. ఎవరో నాలాంటి వాళ్ళు సలహా ఇస్తారు, అంతా బాగుంది, నీకు మైనార్టీ తీరక ముందు పెళ్లి చేశారు కాబట్టి ఆ కేసు పెట్టచ్చు, కేసు పెడితే నీ మీద రేప్ కేసు వస్తుంది, రేప్ కేసు పెట్టు అని ఒక సలహా ఇచ్చారండి. అవును. అది పెడితే ఇది రేప్ కేసు కింద ఉంటుందా? లేదు 16 సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి దీన్ని కోర్టు ఏ విధంగా పరిగణన తీసుకుంటుంది? 16 సంవత్సరాలు కాదండి, అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే జరిగే వాటిల్లో మాత్రం విదిన్ టైం ఒకవేళ సాధారణంగా రేప్ కేసులో మైనార్టీ తీరకం జరిగిందంటే రేప్ కేసు వస్తుంది, అది ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు రేప్. ఓకే, దాంట్లో ఎంత శిక్ష పడుతుంది? ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత పెడితే ఎంత వస్తుంది? యాజ్ ఆన్ టుడే ఒకవేళ పెళ్లి చేశారనుకోండి, మైనర్కి చేసిన మ్యారేజ్ చెల్లదు. సెక్షువల్ యాక్ట్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా సెక్షువల్ యాక్ట్లో కూడా పోక్సో అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే మేజర్ పర్సన్ అయ్యి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. అది ఎప్పుడో 10 సంవత్సరాల కింద చెప్తాను, 2 సినారియోలు చెప్తాను. ఈ రోజు జరిగింది 10 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వస్తే ఫ్యూచర్ కూడా. ఇప్పుడు 2020 జరిగితే మీరు అన్నట్టు 35, 45 వస్తారు, పోక్సో వస్తుంది. అప్పుడు బయట పోక్సో లేదు, అప్పుడు కూడా పోక్సో రాదు. హిందూ వివాహ చట్టంలో అయితే రాదు. ఎందుకు రాదు అంటే, హిందూ వివాహ చట్టంలోనే ఒక మైనర్కి మ్యారేజ్ అయింది అనుకోండి, ఆ మైనర్ మ్యారేజ్ అయ్యి ఏ కారణం మీదైనా కానీ తను మ్యారేజ్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసింది, సెక్షువల్ యాక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడదాం కాసేపు. మ్యారేజ్ కంటిన్యూ అయింది. మ్యారేజ్ కంటిన్యూ అయిన తర్వాత, తను మేజర్ అయిన తర్వాత 18 years వచ్చిన తర్వాత రీజనబుల్ టైంలో తను కోర్టును ఆశ్రయించి, లేదంటే మైనారిటీ తీరక ముందు కూడా 18 years కన్నా ముందు కూడా ఎవరన్నా ఒక ఇమీడియట్ ఫ్రెండ్ ద్వారా కానీ ఫ్యామిలీ మెంబర్ ద్వారా కానీ కోర్టును ఆశ్రయించి ఈ పెళ్లి చెల్లదు, నేను మైనర్ని అని చెప్పొచ్చు. 18 years దాటిన తర్వాత కూడా విదిన్ రీజనబుల్ టైంలో కోర్టుని ఆశ్రయించి ఈ మ్యారేజ్ చెల్లదు, నేను మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను అని చెప్తే వితౌట్ ఎనీ ప్రొసీజర్ కూడా, అంటే చాలా ఎక్కువ ప్రొసీజర్ ఏమి ఉండదు దానిలో, ఏజ్ చెక్ చేస్తారు, బేసిక్ ఫార్మాలిటీయే, ఆ మ్యారేజ్ని రద్దు చేస్తారు. ఇప్పుడు రద్దు చేసే టైం లిమిట్లో వాళ్ళు ఆ అమ్మాయి అప్రోచ్ అయితే రద్దు అవుతుంది. ఒకవేళ రద్దు చేసే టైం లిమిటేషన్ దాటేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిన తర్వాత 3 ఏళ్ళు దాటేసి తర్వాత ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు 16 ఏళ్ళప్పుడు నాకు పెళ్ళయింది, 17 ఏళ్ళకే నాకు పాప పుట్టింది అంటే పోక్సో కేసు కుదరదు. ఎందుకంటే మ్యారేజ్లో కంటిన్యూ చేశారు కాబట్టి. అది క్రమేణా ఏమైంది, మ్యారేజ్లోకి కన్వర్ట్ అయిపోయింది, మ్యారేజ్ కూడా లీగలైజ్ అయిపోయింది, మ్యారేజ్ రెగ్యులరైజ్ అయిపోయింది. తను విదిన్ టైంలో యాజిటేట్ చేయలేదు. ఇప్పుడు ఆ టైంని పెంచాలి, 5 yearsకి పెంచాలి అని చెప్పి ఒక వాదన పార్లమెంట్లో బిల్ పెండింగ్ ఉంది. అది ఎలా అవుతుంది? 16 సంవత్సరాలు పెళ్ళయింది, 1 సంవత్సరం కంటిన్యూ తర్వాత 17 సంవత్సరాలు వేసిందని కోర్టుకి, అప్పుడు పాప పుట్టింది, మరి అప్పుడు వెళ్ళొచ్చు కదా ఆవిడ? యాజ్ ఆన్ టుడే జరిగి ఉండుంటే అలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా పోక్సో అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే, మైనర్ కన్సెంట్ అనేది 2 కాన్ఫ్లిక్ట్. ఇక్కడ హిందూ వివాహ చట్టానికి పోక్సో చట్టానికి కాన్ఫ్లిక్ట్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ క్రైమ్ ఉంది కదా, కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ కదా. ఈవెన్ అదర్వైజ్ కూడా మ్యారేజ్ ఇల్లీగల్ కదా. సో ఇల్లీగల్ మ్యారేజ్ మీద మళ్ళీ మీరు సెక్షువల్ యాక్ట్ చేశారు కదా, కాబట్టి 20 ఏళ్ళ జైలుకి పోవాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. పెళ్ళైన తర్వాత పాప పుట్టినా బాబు పుట్టినా దట్ ఈస్ ప్రూఫ్. సో ఖచ్చితంగా 20 ఏళ్ళ జైలు మాత్రం పోవాల్సిందే, ఖచ్చితంగా పోవాల్సిందే, దానిలో డౌటే లేదు. నేను చెప్పిన సినారియో ఏంటంటే, కేవలం ఇది కంటిన్యూ అయ్యి మ్యారేజ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ కంటిన్యూ అయ్యి ఆ తర్వాత విదిన్ లిమిటేషన్ ఆ అమ్మాయి వచ్చి నాకు మైనారిటీ తీరకముందే పెళ్ళైందని చెప్పకపోతే
ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో వచ్చి లేదు నేను అప్పుడు నేను మైనర్ని కదా అంటే అది కుదరదు, చట్టం ఒప్పుకొద్దని. అప్పటికే అది రెగ్యులరైజ్ అయిపోయి ఉంటుంది, చట్టం ఒప్పుకొద్దని. ఇది ఒక గ్రే ఏరియా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎందుకు ఒప్పుకోరండి అంటే తనకి చట్టంలో లేదండి, నాకు అప్పుడు తెలియదు, బలవంతంగా మా అమ్మా నాన్న అప్పుడు తెలియదండి, 18 ఇయర్స్ వచ్చాక తెలుసు కదా. అవును, అక్కడి నుంచి ఇంకో 3 ఏళ్ళు టైం ఇచ్చాను. 18 ఇయర్స్ వచ్చాక కూడా నాకు తెలియదు, ఇప్పుడు నేను చదువుకున్నాను, నాకు అవగాహన వచ్చింది అని పెడితే. మేజర్స్కి ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్సెప్షన్. నాకు చట్టం తెలియదు కాబట్టి నేను పలానా పని చేశారు, నాకు చట్టం తెలియదు అని చెప్పడం అనేది ఎక్సెప్షన్ కాదు. సో ఇది ఎలా ఉందంటే, కాదండి మర్డర్ చేయడం అనేది తప్పని, నన్ను జైల్లో పెడతారని నాకు తెలియదు, తెలియక నేను పొడి చేశాను, అది చచ్చిపోయాడు అన్నట్టు ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ జూరిస్ట్ జెర్మీ బెంథమ్ అని సరదాగా ఏమంటాడంటే, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ పనిషబుల్ ఓన్లీ ఫర్ లాయర్స్ అంటాడు. లాయర్స్కి మాత్రం చట్టం తెలియకపోతే అది మాత్రం పనిష్మెంట్ కాదండి. కాబట్టి తనకి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రిజంప్షన్ ఏంటి అంటే, ఈ అమ్మాయి రీజనబుల్ టైం, అందుకని టైం కూడా ఇచ్చారు. వెంటనే 18 ఇయర్స్ రాగానే వెంటనే కోర్టుకు వచ్చి అట్లేం లేదు, వెరీ సబ్స్టాన్షియల్ టైం ఉంది కదా. సో మీరు మేజర్ వ్యక్తికి చట్టం తెలిసి ఉండాలి, అది ప్రిజంప్షన్. లేదంటే ప్రతి ఒక్కరు నాకు చట్టం తెలియదు కాబట్టి నేను ఇది చేశాను అంటారు. అది ఇద్దరు సివిల్ అయినా క్రిమినల్ అయినా ఏదైనా కానీ చట్టం తెలిసి ఉండాలి. అచ్చా, ఇప్పుడు భార్య భర్త మీద కేసు పెట్టాలంటే అక్కడి నుంచి ఆమెకు జరిగిన మెంటల్ హెరాస్మెంట్ వాటి మీద పెట్టాలి, కానీ పెట్టచ్చు, అది ఓకే. కానీ మైనారిటీ మైనారిటీ మీద మళ్ళీ అంటే లిమిటేషన్ అయిపోయిన తర్వాత కుదరదు. లిమిటేషన్ లోపల అయితే ముందు పెట్టుకోవచ్చు, హ్యాపీ పెట్టుకోవచ్చు. 16 సంవత్సరాలు పెళ్లి అయింది, అమ్మాయి 20 ఇయర్స్ దాకా పెట్టుకోవచ్చు, 21 దాకా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నట్టుంది, 5 ఇయర్స్ చేయాలి అని చెప్పి దానికి ఒక ప్రపోజల్ ఉంది ఇప్పుడు. సో విదిన్ లిమిటేషన్, లా ప్రిస్క్రైబ్ చేసిన లిమిటేషన్లో ఖచ్చితంగా మ్యారేజ్ డిజాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఆ పీరియడ్ దాటిపోయి పెడితే మాత్రం కుదరదు. కానీ ఎవరో సలహా ఇస్తారు, అలాగైతే మీకు దారికి వస్తాడని. సలహా అయితే దారికి ఇస్తారంటే కాసేపు వెళ్ళి కోర్టులో టైంపాస్ చేసుకొని, కోర్టు ఎలా ఉంది, జడ్జి గారు ఎలా ఉన్నారు, లాయర్లకు కొంచెం ఫీజు ఇచ్చి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి రావచ్చు, అంతే. కానీ ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగదు. నేను న్యాయం జరగదు అనట్లేదు, నేనేమంటున్నానంటే ఆ గ్రౌండ్స్ మీద తను వెళ్తే, కోర్టుకి వెళ్తే తను ఏదైతే సాధించాలనుకున్నదో అది దొరకదు. అది ఇంకోటి పెట్టుకుంటే, మీరు ఇంకేదన్నా పెట్టుకో, వేరే హెరాస్మెంట్ లో పెట్టుకుంటే న్యాయం జరగచ్చు. న్యాయం అని నేను చెప్పట్లేదు, తనకు కావాల్సిన రెమెడీ అక్కడ దొరుకుతుంది. అక్కడ కావాలి అనే రెమెడీ సెక్షన్ లో దొరకదు, కానీ ఇంకో వేరే సెక్షన్ లో దొరకచ్చు. తనకు కావాల్సిన రెమెడీని తను అజిటేట్ చేయొచ్చు. అది న్యాయం దొరుకుతుందా, అది అన్యాయమా అనేది, మరి ఈవిడికి న్యాయమా ఆయనకు అన్యాయమా అనేది నేను చెప్పలేను. అటువంటి కేసులను మీకు చూసారు ఎప్పుడైనా? ఏంటి ఎట్లాంటి ఈ విధంగా పెళ్ళైన 16 సంవత్సరాల తర్వాత? అంటే నాకు రీసెంట్గా నేను ఒక ప్రైవేట్ ప్రెస్కి కాలం అది రాస్తుంటాను, అందులో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది క్వశ్చన్ వస్తే 16 ఏళ్ళ తర్వాత, అంటే హస్బెండ్ రాశాడు, లెటర్ రాశాడు, 16 ఏళ్ళు అయిపోయింది మా మ్యారేజ్ అయ్యి, పెద్దలు కుదిర్చిన పెళ్ళే, మరి మ్యారేజ్ డేట్కి తనకి 17 ఇయర్స్, నాకేదో 18-19 ఇయర్స్ సంథింగ్ ఉంది. ఇప్పుడు నేను మైనర్గా ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నా, అప్పుడే పిల్లల్ని కన్నాం కాబట్టి ఇప్పుడు ఆ పెళ్లి చెల్లదు అని చెప్పేసి నేను వేస్తాను, నేను పోక్సో కేసు పెడతానని బెదిరిస్తుంది నన్ను. మా ఇద్దరికి మంచిగా పడట్లేదు, నేను నీ మీద పోక్సో పెడతాను, డైవర్స్ వేస్తాను అంటుంది, మరి ఏం చేయాలి నేను అని చెప్పేసి రాశాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు బాబు, నీ మీద పోక్సో కుదరదు, పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు, ఇట్లా లిమిటేషన్ ఉంది అని ఆ చట్టం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అన్నట్లుగా ఆ పీరియడ్ లోపే ఇచ్చింది అనుకోండి, అప్పుడు పోక్సో వస్తుందా? అప్పుడు చట్ట ప్రకారం లేదు, పోక్సో వస్తుంది. ఎందుకంటే లేకుంటే పోక్సోకి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, నాకు పెళ్ళైందని చెప్పేసి ప్రూవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సెక్షువల్ యాక్టివిటీ కమిట్ అయింది, నవ్వు నేను పెళ్ళైంది అని అంటారు, అట్లా కుదరదు కదా. కన్సెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంది, కన్సెంట్ ఏజ్ విదిన్ కన్సెంట్ ఏజ్ అయితే అది కుదరదు. కానీ ఆ విధంగా భయపెడితే మాత్రం భయపడాల్సిన పని లేదు భర్తలు. అంటే చాలా సంవత్సరాల తర్వాత భయపడతానంటే భయపడాల్సిన పని లేదు. ఒకవేళ అట్లా ఎవరన్నా కేసులు వేస్తారంటే సరే వేసుకోమని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే అవి ప్రూవ్గా పాడుగా. అది అంటే అలా ఆ విధంగా ధైర్యం ఇస్తే ప్రతి ఒక్కరు వేస్తారు కదా. ఇంకా అంతే కదా, అందుకనే కదా నేను చెప్తున్నాను వేయకండి అని. చాలాసార్లు అంటే మురళి గారు మీరు అడిగారు కాబట్టి సందర్భంగా చెప్తున్నాను, ఉమెన్ వేసిన డైవర్స్ కేసులు, 498 కేసులు, మెయింటెనెన్స్ కేసులు, ఇవన్నీ పోవడానికి ఇవన్నీ చాలా మటుకు మెజారిటీ కేసెస్లో ఎక్కడన్నా ఫెయిల్ అవుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే అత్యుత్సాహం, ఇంటర్నెట్లో చెత్త చదవడం, ఆ తర్వాత ఈ ఇంటి పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ లాగేసాయి, కోర్టుకి ఈడిస్తే కానీ వాళ్ళు రారు, ఉన్నవి లేనివన్నీ రాసేయి అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తిన్నది ఉప్మా అయినా కానీ బిర్యానీ చేస్తారు, దాంట్లో మొత్తం అన్ని అబద్ధాలే.
అంటే నమ్మించడానికి 10 అంశాలు ఎక్కువ రాస్తారు. అంటే భర్తని ఎక్కడ ప్రూవ్ చేస్తారు? కరెక్టే, భర్తని రిమైండ్ చేస్తే దారికి రాడని కుటుంబ సభ్యులు కూడా అందులో అందరూ వస్తారు, అందరు కోర్టుకు రావాలి, అందరు కోర్టుకు వస్తేనే వీళ్ళు అమెరికాలో ఆడపడుచు కూడా వేధించింది, ఫోన్లో వేధించింది అని చెప్పి రాయడం. అంటే అబద్ధాలు రాయడం వల్ల ప్రూవ్ చేసుకోవడం కష్టమైంది. ప్రూవ్ చేసుకోవడం కష్టమైనప్పుడు ఏమవుతుంది? వాళ్ళ కేసులు ఓడిపోతారు. అంటే వాళ్ళకి కేసు ఓడిపోవడం కాదు కదా, కాంప్రమైజ్ అవ్వాలి, లేదా వాడిని విక్టిమ్ని వాడిని కావాలి కాంప్రమైజ్లు కూడా ఎవరన్నా మంచిగా కాంప్రమైజ్ అయినా అవ్వాలి, లేదా భర్తకి బాగా వేధించాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. వేధింపులే. మీకు డైవర్స్ దాకా వచ్చిన తర్వాత న్యాయం కోసం ఫైట్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మ్యాక్సిమం మెజారిటీ కేసుల్లో, మేము చూసే కేసుల్లో కూడా ఈగో బ్యాటిల్సే ఎక్కువ. ఎవరో ఒక్కరిది ఉంటుంది ఈగో బ్యాటిల్. కొన్ని సందర్భాలు ఇద్దరిది కూడా ఈగో బ్యాటిల్ ఉంటుంది. అంటే కొన్ని కేసుల్లో రియాలిటీ ఉన్నాయండి, కాదన్న డెఫినెట్లీ రియాలిటీస్ ఉంటాయి, కానీ ఫేక్ కేసులు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఫేక్ కేసులో నేను ఫేక్ కేసులను కూడా అన్నాను. మీకు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ని, హైకోర్టులు చేసిన కామెంట్స్ని కూడా నేనేం అప్రూవ్ చేయను. ఐ డోంట్ బై దట్. ఎందుకంటే దీనిలో మెజారిటీ ఫాల్స్ కేసులు ఉంటున్నాయని సుప్రీంకోర్టు అన్నది కూడా తప్పే. మెజారిటీ ఫాల్స్ కేసులు ఉండట్లా. ఏమవుతుందంటే మెజారిటీ కేసెస్లో వీళ్ళు ప్రూవ్ చేయలేని అంశాలని పెట్టడము, ఓవర్ ఎక్సైట్ అయిపోయి అసలు పెట్టకూడని అంశాలు, చెప్పకూడని అంశాలు, కంటెస్ట్ చేయకూడని అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, వీటి వల్ల అవి ఫాల్స్ కేసులుగా చూపించబడుతున్నాయి. నేను అవి ఫాల్స్ కేసులు అన్నాను. తను నిజంగానే కూడా హెరాస్మెంట్కి గురై ఉండొచ్చు, కానీ కేసుని బిల్డప్ చేయడంలో, వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో ఏమవుతుందంటే వాళ్ళ కేసులు పోతాయి. అంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్స్, భర్త ఇంపార్టెంట్ అని చెప్పి, సెక్షువల్గా పనికిరాడు అని చెప్పేసి చాలామంది కేసులు పెడతా ఉంటారు. ప్రూవ్ కూడా చేయలేరు. ఇంపార్టెన్స్ ప్రూవ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అది తీరా చూస్తే అతనికి ఇంపార్టెంట్ అయి ఉండడు, వేరే చాలా కారణాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఇంపార్టెన్సీ గ్రౌండ్స్ మీద కేసేస్తారు, ప్రూవ్ చేయలేరు. ఇంపార్టెన్సీ గ్రౌండ్స్ అని నేను ఇంపార్టెంట్ అని చెప్పేసి సమాజంలో ప్రచారం చేశారు, ఇందువల్ల నాకు డ్యామేజ్ అయింది, నేనే దీనిలో విక్టిమ్ అని చెప్పేసి ఇతను వాళ్ళ మీద దావా వేయకపోతే చాలు. ఇట్లా టెస్ట్ కూడా ఉంది కదండి. అదే అండి, ప్రూవ్ చేయడం కష్టము. వీళ్ళకి నాలెడ్జ్ లేక ఇలాంటి ఫాల్స్ గ్రౌండ్స్లో వెళ్ళిపోతారు. ఎవరు అడ్వైజులు ఇస్తారో తెలియదు, కానీ చాలా కేసెస్ ఉన్నాయి. సార్ ఒక కేసు చెప్తా. భార్య భర్తలు పెళ్ళయింది, చక్కగా ఉన్నారు. ఒక చిన్న ఈగో, మిరంట్లకి ఈగో వచ్చింది. అందులో ఆమె ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఆ ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు లోన్ పెట్టి ఇల్లు తీసుకున్నారు, ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు. ఈ అమ్మాయి శాలరీ మీద ఆయన వేరే దేని పెట్టుకుంటే, కారు కోసం లోన్ ఆయన పెట్టుకుంటే ఇంటికి సంబంధించిన ఈ అమ్మాయి శాలరీకి అటాచ్ అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. చిన్న ఇష్యూ వచ్చింది, ఇష్యూ రావడగానే ఆయన మీద కేసు పెట్టమని ఒకరు చెప్తే ఆవిడ ఏం చేశారంటే వేరే సలహా మీదకు ఎక్కడో ఆమదాల వలసలో ఉన్న అత్తగారు, ఎక్కడో కెనడాలో ఉన్న ఆడబడుచు, వాళ్ళు కూడా ఫోన్లు చేసి వేధించిన తర్వాతే, వాళ్ళ ఫోన్ల తర్వాతే ఆడబడుచు ఫోన్ చేసిన తర్వాతే నా భర్త నన్ను వేధించేవాడు, ఆమదాల వలసలో ఉన్న అత్తగారు ఫోన్ చేయబట్టి నా భర్త నన్ను కొడుతున్నాడు అని ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఇది ప్రూవ్ చేయడం కష్టం, కానీ వాళ్ళిద్దరికీ శిక్ష పడుతుందా? అంటే 498 స్కోప్లో చాలా తక్కువ అండి శిక్షలు పడడము. మెజారిటీ కేసెస్లో శిక్షలు పడవు, ఎందుకంటే ప్రూవ్ చేయడం కష్టం. అవి వాళ్ళు ఫోన్ చేస్తే ఇతను గొడవ పడ్డాడు, దేనికోసం ఫోన్ చేశాడు, అదే ఈ ఫోన్ చేస్తే గొడవ పడ్డాడు అనేది ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఫోన్ చేసిన ప్రతిసారి గొడవ పడుతున్నాడు అంటే గొడవ పడ్డానికి ముందు కోఇన్సిడెంటల్గా వాళ్ళు ఫోన్ చేస్తున్నారేమో, అంతే కదా. అవన్నీ ప్రూవ్ చేయడం కష్టం అండి. అవి పెట్టడానికి పెడతారు. ఏంటంటే అది కూడా తప్పు, నేను ఎంకరేజ్ చేయను దాన్ని, నేను కూడా చెప్తుంటాను క్లయింట్స్కి. అంటే వాళ్ళని ఇందులో లాగితే ఈ దారిలోకి వస్తాడు, మోస్ట్లీ సెటిల్మెంట్స్ కోసం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దానికి ఆ సెటిల్మెంట్లో కూడా అసలు గొంతమ కోరికలండి, ₹1,00,00,000 ఆశ ఇవ్వడం అవన్నీ. ఈ రీసెంట్గా అట్లాంటి గొంతమ కోరికలు కోరిన ఒక ఉమెన్ నాకు ఆపోజిట్లో ఉన్నారండి. వాళ్ళు మొత్తం అంతా లాస్ట్లో ఈ సెటిల్మెంట్స్ కోసమే ట్రై చేశారు, కానీ లాస్ట్లో అవన్నీ మేమేం పప్పులు ఉడకనివ్వలేదు. ఓకే, సో ఆబ్వియస్గా అది. సార్ ఫోన్ ఏంటి అయిపోయింది. నెక్స్ట్ పిల్, పబ్లిక్ లిటిగేషన్. అంటే నేను ఎవరి మీద వేయచ్చా, దానికి ఒక ఎవరైనా క్రైటీరియా ఉందా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే మీరు ఇంకొకరి మీద వేసేది కాదండి, సొసైటీకి సంబంధించింది అన్యాయం జరుగుతుంది అనేది మీద వేయాలనుకుంటున్నా. సొసైటీకి సంబంధించి అన్యాయం జరుగుతుంది, వ్యక్తిగతంగా వేయడం కాదు, సొసైటీకి అన్యాయం జరుగుతుంది నేను వేయొచ్చా? సొసైటీకి అన్యాయం జరుగుతుంది అంటే దానిలో మీకు పిఐఎల్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఆ పేరులోనే ఉంది కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లా అనేది, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నా నాకు వ్యక్తిగతంగా ఏమైనా మీకు నాకు లావాదేవీలు తేడా వచ్చాయి అనుకోండి, నేను వేస్తా ఆ విధంగా.
అందుకనే దీన్ని ఏమంటారు అంటే పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటుందండి. మీకు జూహీ చావ్లా క్లాసిక్ ఎగ్జాంపుల్. జూహీ చావ్లా ఒక పిఐఎల్ వేస్తే ఐ థింక్ ఢిల్లీ హైకోర్టు అనుకుంటా 5 లక్షలు ఏమో ఫైన్ వేసింది ఆవిడ మీద. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి. దానిలో ఏంటి అంటే లాజిక్ ఏంటి అంటే, మీరు ఒక సమస్య ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ ముందు రోడ్లో గతుకులు ఉన్నాయి బాగా. ఈ రోడ్డు బాగు చేయడానికి పిల్లు వేయడానికి లేదు, ఎందుకంటే ఇది మీ ఆఫీస్ ముందున్న రోడ్డు. దానికి ఏదో ఒక మున్సిపాలిటీ వాళ్ళకో లేకుంటే ఈ అథారిటీస్కో, డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్కో వాళ్ళకి ఏదో రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వాళ్ళు లేకపోతే హైకోర్టుకి వెళ్ళి రిట్ జ్యూరిస్డిక్షన్లో అడగొచ్చు. మీరు అది పిఐఎల్గా ఎప్పుడు కన్వర్ట్ చేయొచ్చు అంటే, మా ఆఫీస్ ముందు యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోజుకు ఒకటి ఖాళీ కొట్టుకుంటున్నాడు, ఈ పబ్లిక్ హెల్త్ ఇష్యూగా కన్వర్ట్ అయింది, క్రియేట్ అయింది, ఇది ఈ టర్నింగ్ షార్ప్గా ఉంది, దీన్ని అథారిటీస్ పట్టించుకోవడం లేదు, దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కాబట్టి మేము పిఐఎల్ వేస్తున్నాం అంటే కోర్టు దాన్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు కదా దాంట్లో. అప్పుడు మీరు అందుకని కోర్టు డిక్లరేషన్ కూడా అడుగుతుంది. మీరు పిఐఎల్ వేసినప్పుడే ఈ పిఐఎల్ వేసే వ్యక్తికి ఈ అంశంతో కానీ దీని నుంచి వచ్చే రిజల్ట్తో కానీ ఎటువంటి డైరెక్ట్ లబ్ధి లేదు, ఇతని పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, ఈ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు అని నేను ధృవీకరిస్తున్నాను, ఒకవేళ ఉన్నట్లయితే నేను శిక్షార్హుడిని కూడా అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఓకే, ఆ డిక్లరేషన్ ఇచ్చి మీకు అసలు మీకు ఎటువంటి ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఇందులో లేదు అని చెప్పిన తర్వాత మాత్రమే మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయచ్చు. కానీ కొంతమంది పిల్లు వేస్తారు, తర్వాత వాటితో కాంప్రమైజ్ పెట్టుకుంటారు. ఈ పిల్లు వేసాక కాంప్రమైజ్లు ఏమి ఉండవు. ఎందుకు అంటే కాంప్రమైజ్ ఉంటే అంటే బేరం కుదుర్చుకుంటారు. పిల్ స్కోప్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మీ ఆఫీస్ వెనకాల ఒక వాటర్ బాడీ ఉండింది, ఈ వాటర్ బాడీని ఎవడో ఎంకరేజ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ వాటర్ బాడీని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి మీరు ఆ చిన్న పాండ్ని ప్రొటెక్ట్ చేయండి అని హైకోర్టులో పిల్ వేశారు. హైకోర్టు పిల్ వేసిన తర్వాత ఈ ఎంకరేజ్ చేసి బిల్డింగ్ కట్టుకునేవాడు మీతో వచ్చి ఏం కాంప్రమైజ్ అవుతాడు? అది మీది కాదు కదా. సో కోర్టుకి ఏం చెప్పాలి వాళ్ళు? ఒకసారి మీరు పిఐఎల్ వేసిన తర్వాత అది మీరు కోర్టుకి ఇన్ఫార్మ్ చేసినంత వరకే, తర్వాత కోర్టుకి గవర్నమెంట్కి మధ్యలో ఉంటుంది. ఇంకా అది ఆ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు, గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది, ఆ ల్యాండ్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ బాడీని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎన్వైరన్మెంట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఆ ఇష్యూ ఎవరి మధ్యలో వెళ్ళిపోతుందంటే ఇంకా కోర్టే చూసుకుంటుంది. మీకు ఇంకా డైరెక్ట్ సే ఏం ఉండదు. మీరు మీ వాదనలు వినిపించవచ్చు, మీరు కోర్టుని అసిస్ట్ చేయొచ్చు, బట్ కోర్ట్ విల్ టేక్ డెసిషన్. ఇక మీ కాంప్రమైజ్ లేదు. 1-2 సార్లు పిల్లు వేసిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టుగా పిల్లు లాయరు పిల్లు లిటిగేషన్ ఫీల్ ముద్ర పడింది అనుకోండి, ఈయన మీద ఈయనతో నేను పిల్లు వేయిస్తాను సెటిల్ చేసుకోకపోతే అని ఇంకో థర్డ్ పార్టీ వెళ్ళి బెదిరిస్తాడు. అలాంటివి చేసే చిల్లర దందాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒక అపార్ట్మెంట్లు కడుతుంటే కూడా ఆ అపార్ట్మెంట్ కింద ఏదో వాటర్ ఉన్నది, నాలా క్లోజ్ అవుతుందని చెప్పేసి పిఐఎల్ వేసి గ్రీన్ ట్రిబ్యునల్స్ దాకా పోయిన వాళ్ళు కూడా తెలుసు నాకు. సో ఈ చిల్లర దందాలు చేసే వాళ్ళందరూ ఈ తరహా కేసు ఏమైనా వచ్చేదా మీ నోటీస్కి? నా నోటీస్కి డైరెక్ట్గా రాలేదు, బట్ నాకు నాలెడ్జ్ ఉంది అందులో. అంటే చాలా జెన్యున్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు ఈ అవుట్స్కట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రూప్ని ఫైట్ చేస్తున్నారు. ఐరియా పేరు ఏంటంటే కొల్లూరు సరౌండింగ్స్, దీంట్లో ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. అది ఆ ఫైల్ నేను చూశాను. అందులో మంచి ఫేవరబుల్ ఆర్డర్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకేదో పిఐఎల్ కూడా మూవ్ చేస్తున్నాం దాంట్లో చూశాను నేను. అయితే ఫస్ట్ అది నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను ఏమనుకున్నాను అంటే, ఇందులో ఏమన్నా కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉందా, ఇందులో ఏదన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అని కూడా చూశాను నేను. చూస్తే ఏం లేదు. ఓకే, హ్యూజ్ మనీ ఇన్వాల్వ్ అయ్యింది దాంట్లో. ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా స్టాల్ అయ్యే పరిస్థితికి వచ్చింది దాంట్లో. బట్ జెన్యూన్ ఇష్యూ. అంటే ఆ విధంగా పబ్లిక్ కోసం చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ దందాలు చేసే వాళ్ళు ఎలాగ ఉంటారు, పబ్లిక్ కోసం చేసి చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఇప్పుడు పిఐఎల్లో మీకు ఎన్ని కేసులు, ల్యాండ్ మార్క్ కేసెస్ చాలా ఉన్నాయి. రీసెంట్గా కూడా చెప్పాను, ఇప్పుడు మనకు సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఉంది, అది పిఐఎల్ నుంచి వచ్చింది, విశాఖ గైడ్ లైన్స్ అంటాం కదా. ఆ యాక్ట్ వచ్చింది ఒక పిఐఎల్లో వచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకొని, తర్వాత గవర్నమెంట్ ఒక చట్టం రూపంలో తీసుకొని వచ్చి ఉమెన్ ప్రొటెక్షన్ అట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని ఆ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అట్లాగే మీకు ఈ రోడ్ యాక్సిడెంట్స్లో మామూలుగా టీవీలలో ఇంతకుముందు చూపించేవాళ్ళు, యాక్సిడెంట్ అయినా లేకుంటే ఎవడన్నా పొడి చేసి మర్డర్లో క్రైమ్లో తీసుకెళ్ళిన ఒక పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మో ఇది మెడికల్ లీగల్ కేసు, నేను వీళ్ళని అటెండ్ చేయను అని చెప్పి డాక్టర్లు వెనక్కి జరగడం, హాస్పిటల్ అడ్మిట్ చేసుకోకపోవడం, ఇలాంటి భయాలు ఉండేవి. ఎందుకంటే ఊరికే కోర్టు చుట్టూ తిరగాలేదు అని. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే, ఇట్లా మీరు ట్రీట్మెంట్ ఆపడానికి వీల్లేదు,
ఎవరైనా కానీ యాక్సిడెంట్ అయినా ఇంకేదన్నా ప్రాణాపాయ స్థితిలో వస్తే ఫస్ట్ నువ్వు మెడికల్ లీగల్ కేసా ఏంటా అనేది చూడకుండా ప్రైమరీ కేర్ అందించడం అనేది మీకు హాస్పిటల్గా డాక్టర్స్గా మీ బాధ్యత అని చెప్పి ఓ పిఐఎల్లో ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. దాన్ని ఇప్పుడు అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్లా చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ కేసెస్ పిఐఎల్లో మీకు బయటకు వచ్చిన కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. చట్టాలుగా మారిన కేసులు ఉన్నాయి చాలా మటుకు. అన్ని మెజారిటీ మంచి కోసమే వేస్తుంటారు, మెజారిటీ మంచి కోసం వేస్తుంటారు. అట్లా కాకుండా ఏదో పబ్లిసిటీ కోసం వేసినప్పుడు కోర్టులు అటువంటి వాళ్ళని కోర్టు ఐడెంటిఫై చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే కేసులు ఉన్నాయా? అంటే మీరు ఒక చిన్న రియల్ ఎస్టేట్ టైం వేస్ట్ చేస్తారు కదా, ఒక చిన్న రియల్ ఎస్టేట్ దందాలో దీనిలో నుంచి డబ్బులు వస్తాయి అని ఆశ పెట్టుకున్న వాడికి అంతుంటే ఎంతో కాలం లాయర్స్గా పనిచేసి జడ్జిలుగా పనిచేసి హైకోర్టుకి అయ్యి హైకోర్టు తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యి చీఫ్ జస్టిస్ పక్కన ఇంకొక జడ్జి కూర్చొని ఇద్దరు జడ్జిలు సీనియర్ డివిజన్ బెంచ్లో ఇద్దరు జడ్జిలు కూర్చొని వింటూ ఉంటే ఒక హైకోర్టులో వాళ్ళకి తెలియదండి ఆ మాత్రం ఇది ప్రైవేట్ ఇంట్రెస్ట్ టైం వేస్ట్ చేశారు పనిష్మెంట్ వేసే ఫైన్ భారీగా ఫైన్లు పడతాయి. జూహి చావ్లాకి ఫైన్ పడ్డదని చెప్తున్నాను కదా నేను. చాలా మందికి ఫైన్లు పడ్డాయి, 10 లక్షలు 15 లక్షల ఫైన్లు కూడా పడ్డాయి. సాధారణంగా సుప్రీంకోర్టు అయితే 50,000 లక్ష రూపాయల ఫైన్లు చాలా కామన్గా వేస్తుంటారు. కొంచెం ఒక్కొక్కసారి 5 లక్షలు 10 లక్షల దాకా ఫైన్లు పడ్డ రోజులు ఉన్నాయి. అది పిఐఎల్లోనే కాదు, పిటిషన్లో కూడా ఫ్రివిలెస్ పిటిషన్లు వేస్తున్నారంటే కాస్ట్లు వేయడం అనేది మన తెలంగాణ హైకోర్టులో కూడా ఈ మధ్య కాలంలో కూడా జరిగినవి. చాలా మంది లాయర్ల మీద వేశారు, లాయర్ మీద కూడా వేశారు. జడ్జి గారు లాయర్ మీద భారీ ఫైన్, ఐ థింక్ 10 lakhs ఏమో ఫైన్ వేశారు. వేసి మళ్ళీ అది అప్పీల్కి వెళ్ళింది. ఇప్పుడు అప్పీల్ స్టేజ్లో ఉంది అది. సార్ ఇంకొక కేసు, తల్లిదండ్రుల హక్కు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు పిల్లలు విడిపోయినప్పుడు ఈ పాప నాది బాబు నాది, వాళ్ళకి ఊహ వచ్చే వరకు నా దగ్గర ఉండాలంటే తల్లి కాదు నాకు ఇవ్వాలంటాడు తండ్రి. ఎందుకంటే తల్లి కోపం ఎక్కువ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అని. వీళ్ళిద్దరు మధ్య నలిగిపోతున్న పిల్లలు, అక్క దగ్గర తమ్ముడు దగ్గర, లేదా అన్న దగ్గర తమ్ముడు దగ్గర, ఇలాంటి ఈ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తల్లి హక్కు తండ్రి హక్కు కాదు, పిల్లల హక్కు. కోర్టు ఏం చూస్తుంది అంటే, కోర్టు అయినా చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళైనా కానీ ఏం చూస్తారంటే పిల్లలు ఎవరి దగ్గర ఉంటే సేఫ్గా ఉంటారు, మెంటల్ హెల్త్ ఎవరి దగ్గర సేఫ్గా ఉంటుంది, వాళ్ళ వెల్బీయింగ్ ఎవరి దగ్గర బాగుంటుంది, వీళ్ళు ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్లో ఉన్నారు అనేది కోర్టు పరిగణించే అంశం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు, ఫాదర్కి ఉంది అని చెప్పేసి ఫాదర్ నాకు ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంది కాబట్టి నేను పిల్లల్ని నాకు ఇచ్చేయండి అంటే కుదరదు. ఫైనాన్షియల్ కెపాసిటీ నీకు ఉంది కాబట్టి నువ్వు డబ్బులు ఇవ్వు, మదర్ చూసుకుంటుందని చెప్తుంది కోర్టు. కాబట్టి అది ఫైనాన్షియల్ కెపాసిటీ బేసిస్ మీద డిసైడ్ అయ్యేది కాదు. ఫైనాన్షియల్ కెపాసిటీతో పాటుగా పిల్లలు మదర్ దగ్గర ఉంటే వాళ్ళు ఎలాంటి వాతావరణంలో పెరుగుతారు, ఆ ఇంట్లో కల్చర్ బాగాలేదు, తనకి సో అండ్ సో ఇష్యూస్ ఉన్నాయి, తనకు ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫీనియా ఉంది, మెడికల్ ఇష్యూ ఉంది, కోపం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక కేసులో రీసెంట్గా ఒక కేసులో ఫ్యామిలీ కోర్టు, హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు ఒక ఉమెన్ దగ్గర నుంచి కస్టడీ తీసుకొని ఫాదర్కి ఇచ్చారు, ఎన్ఆర్ఐ ఫాదర్కి ఇచ్చేసారు. అది కూడా అది ఏంటి అంటే న్యాచురల్గా మదర్ అయినప్పటికీ కూడా పిల్లల ఏజ్ 6 years 8 years అయినప్పటికీ కూడా జనరల్గా మదర్ దగ్గర ఉంటారు పిల్లలు. కోర్ట్స్ కూడా మదర్ న్యాచురల్ గార్డియన్గా కొంత ఏజ్ వచ్చే వరకు మదర్ దగ్గర పెడతారు. స్టిల్ కోర్ట్ ఏం డిసైడ్ చేసిందంటే కొన్ని వీడియోలు, తన బిహేవియర్, జడ్జి గారి ముందు ఆ అమ్మాయి బిహేవియర్, ఇవన్నీ చూసిన తర్వాత అసలు నువ్వు నా ముందే ఇంత కోపంగా ఉన్నావు, నా ముందే ఇంత కోపంగా బిహేవ్ చేస్తున్నావు, ట్రయల్ చేస్తుంటే నాకే సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, నీ దగ్గర పిల్లలు ఎలా పెరుగుతారు, సో నీ దగ్గర పిల్లలు పెరిగితే వాళ్ళ మెంటల్ హెల్త్ పాడవుతుంది అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొని ఫాదర్కి ఇవ్వడం జరిగింది రీసెంట్గా. అది కాబట్టి పిల్లల హక్కు. మీకు ఇంకొక క్లాసిక్ కేసు చెప్తాను. రీసెంట్గా కేరళ హైకోర్టులో ఒక మంచి తమాషా కేసు ఒకటి వచ్చింది. ఇదేంటి అంటే కేరళ హైకోర్టు ఫాదర్ ఎన్ఆర్ఐ, మదర్ ఇక్కడ ఉంటుంది, వీళ్ళిద్దరు విడిపోయారు, పిల్లలు ఉన్నారు. ఫాదర్కి కేరళ హైకోర్టు ఏం చేసిందంటే నువ్వు ఒక సపరేట్ ఇల్లు తీసుకొని నువ్వు వీకెండ్స్లో ఎవ్రీ వీకెండ్ నువ్వు వస్తూ ఉండు అని చెప్పి 15 days నీ దగ్గర ఉంచుకో, ఇంకొన్ని రోజులు మదర్ దగ్గర ఉండని హాలిడేస్ అన్నట్టు ఏదో అరేంజ్మెంట్ చేసి పార్షియల్గా తనకి కూడా పార్ట్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఇంటరిమ్ కస్టడీ లాగా అనుకోండి, ఒకేషనల్గా ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ మదర్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఏమని? అసలు ఈ ఫాదర్ దగ్గరికి నా హస్బెండ్కి పిల్లల్ని ఇవ్వడానికి వీల్లేదు, హస్బెండ్కి పిల్లల్ని ఇస్తే ఇతను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి పిల్లలకి పెడుతున్నాడు, ఆన్లైన్లో హోటల్ నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఫుడ్ పెడుతున్నాడు, ఇది వాళ్ళ హెల్త్కి మంచిది కాదు అని చెప్పి ఆర్గ్యూ చేసింది.
సుప్రీంకోర్టు సెట్ ఎస్ కరెక్టే కదా, పిల్లలకి హోమ్ ఫుడ్ ఉండాలి, అవును. న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి, ప్రేమగా పిల్లలు ఫాదర్ మదర్ చేసి వండిపెట్టినది ఉండాలి. కాబట్టి ఈ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొచ్చి పెట్టడం అనేది వీళ్ళకి కరెక్ట్ కాదు. కాబట్టి నీ దగ్గర పిల్లలకి అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి నీకు ఆ ఇంటర్మ్ కస్టడీ కూడా కుదరదు అని చెప్పి మదర్కి ఫుల్ కస్టడీ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. కానీ ఇదే సుప్రీంకోర్టు ఇంకొక కేసులో ఏమన్నదంటే, ఈ హస్బెండ్ అంటే ఫాదర్ ఓ పని మనిషిని పెట్టుకొని పని మనిషి ద్వారా పిల్లల్ని చూసుకుంటున్నాడు. కోర్టు ఏమన్నదంటే, పని మనిషి ద్వారా పిల్లల్ని చూసుకోవడం తప్పు కాదు, ఇతను వర్కింగ్ పర్సన్ కదా, సో పని మనిషిని పెట్టి వంట చేయించి పని మనిషి దగ్గర పిల్లల్ని చేయించి చైల్డ్ కేర్ చేయడం అనేది తప్పు కాదు అని చెప్పేసి ఈ కేసులో అన్నది. రెండుకి వ్యత్యాసం చూడండి. అది కరెక్టే కదా, హోమ్ ఫుడ్ వేరు, అవుట్ సైడ్ ఫుడ్ వేరు. ఎస్. సో ఇక్కడ అన్నిట్లో ఏముంది, చైల్డ్ వెల్ఫేర్ అనేది సెంటర్ పాయింట్. సో చైల్డ్ వెల్ఫేరే సెంటర్ పాయింట్ తప్ప నా హక్కు, తండ్రిగా నా హక్కు, తల్లిగా నా హక్కు కాదు. సమాజం ఎంత ఫెయిల్ అయింది అంటే, తల్లిదండ్రులు అని చెప్పుకునే దీనిలో సమాజం ఎంత ఫెయిల్ అయిందో చూడండి. వంట అంటే తల్లి మాత్రమే చేస్తుంది, డాడీ అంటే ఆఫీస్కి వెళ్ళేసి డబ్బులు తీసుకొస్తాడు, సాయంత్రం వీలైతే అమ్మని కొడతాడు, లేదంటే మమ్మల్ని తిడతాడు. ఇట్లాంటి ఒక ఒపీనియన్ సమాజంలో కోర్టుల్లో కూడా ఉంది. ఫాదర్ ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు పురాణం. అదే అంటే ఈ చేసే పనులు కూడా జెండర్ స్పెసిఫిక్ పనులు చేయడం వల్ల ఒక సుప్రీం కోర్టు వచ్చి నువ్వు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నావు, నువ్వు వంట చేయలేవు కదా, నువ్వు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నావు అంటే ఇది సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఏంది అంటే, మీరు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని మాత్రం వంటింట్లో పెట్టి మగపిల్లల్ని బయట తిప్పి కనీస పేరెంటింగ్ కూడా రాకుండా చేశారు. ఇట్స్ ఏ సిస్టమిక్ ఫెయిల్యూర్ కదా. చాలా బ్రాడ్ ఆస్పెక్ట్స్ చూడాలి మనం దీనిలో. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు ఆ కస్టడీలో ఈరోజు కస్టడీ బ్యాటిల్లో ఇరుక్కున్న పిల్లలు కూడా రేపు పొద్దున వాడు తండ్రి అవుతాడు, ఆ అమ్మాయి తల్లి అవుతుంది. మరి అయినప్పుడు వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు, ఏం చేస్తారు? కాబట్టి ఇది ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ కూడా మనం చూడాలి దాన్ని. సార్ ఫైనల్గా సివిల్ మ్యాటర్, క్రిమినల్ మ్యాటర్, పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు డబ్బులు ఇవ్వలేదనో ఇంకో విషయంలో ఎవరైనా చెప్తే ఇది సివిల్ మ్యాటర్, కోర్టుకి వెళ్ళి అంటారు. కోర్టుకు వెళ్తే టైం పడుతుంది కాబట్టి థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతారు. అది బెస్టా, లేదు పోలీసు వాళ్ళే థర్డ్ పార్టీ మూట రౌడీలాగా వాళ్ళే కన్వర్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో దందాలు చేస్తున్నారు? లేదు, అసలు ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అవతల పార్టీ మీద ఎంక్వైరీలో అది సివిలా క్రిమినల్ అని డిసైడ్ అయిన తర్వాత క్లోజ్ చేసుకుంటే అది బెస్టా? అసలు ఎఫ్ఐఆర్ లేకుంటే ముందే రిజెక్ట్ చేస్తున్నారు, అది బెస్ట్ అంటారా? లేదు ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీలో అంటే అరెస్ట్ లిస్టులో ఎఫ్ఐఆర్ కట్టగానే అరెస్ట్ అని కాదు, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆయన పిలిపించి మాట్లాడితే క్లారిటీ వస్తుంది, అప్పుడే సివిల్ మ్యాటర్గా పంపించడం బెటర్ అంటారా? పోలీస్ స్టేషన్ పరిధి కొత్త హిందీ చట్టాల్లో కూడా, కొత్త బిఎన్ఎస్ఎస్లో కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయడము అంతకుముందు చట్టానికి దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఏంటంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ని ఇప్పుడు ప్రజెంట్ చట్టం అలౌ చేస్తుంది. ఈవెన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనుకున్న వాటి కొన్నిట్లో కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు అసలు ఇందులో క్రైమ్ లేదు అని రీజన్స్ రికార్డ్ చేసి ఇది సివిల్ మ్యాటర్ కిందకి వస్తుంది అని చెప్పేసి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసులు చేసే రైట్ ఈరోజు ఉంది కదా. రైట్. కాబట్టి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో చేయొచ్చు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పూర్వ చట్టంలో అయినా ఇప్పుడు చట్టంలో అయినా కానీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఎవరు అంటే దీంట్లో డబ్బులు ఇన్వాల్వ్ అయ్యాయా, సివిల్ కేసు ఇన్వాల్వ్ అయ్యిందా అని కాదండి చూడడం. వాళ్ళు ప్రైమ్ ఆఫెసే కేసులో కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందా లేదా ఇంతవరకే చూడాలి. కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా చూడాలి, ఇంతవరకే చూడాలి. ప్రైమ్ ఆఫెసే అది కూడా. ఎవిడెన్స్లోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళి నీ స్టేట్మెంట్లు తీసుకురా, నీ చెక్కులు తీసుకురా, ఇవన్నీ కుదరదు. మీకు ఒక అఫెన్స్ వచ్చింది, అఫెన్స్ వచ్చినప్పుడు దీనిలో చీటింగ్ ఇంగ్రీడియంట్ ఉందా లేదా? ఎస్ ఉంది, ఎఫ్ఐఆర్ చేయి. చీటింగ్ ఇంగ్రీడియంట్ లేదు, ఫర్దర్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నావా, ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఇంకొక పక్షాన్ని విలువ. ఇంతవరకు చేయడానికి ప్రస్తుత చట్టం అలౌ చేస్తుంది. కానీ అకార్డింగ్ టు మీ అది తప్పు. పాత చట్టంలో ఏదైతే ఉన్నదో దాన్నే మిస్యూజ్ చేసిన పోలీస్ వ్యవస్థ మనది. ఇప్పుడు ఉండే ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ని మామూలుగా అబ్యూజ్ అయ్యారు. ఈరోజు మీరు చూడండి, నిన్న హైకోర్టు ఎంత సీరియస్ అయ్యింది అంటే పోలీస్ స్టేషన్ల మీద. మీరు సివిల్ దందాలను చూసిన కోర్టులకు కూడా రాకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మీరు సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటూ మీరు అక్కడ సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఇది ఆగకపోతే సీరియస్ అవుతామని చెప్పేసి లాస్ట్ 15-20 డేస్ నుంచి హైకోర్టు చాలా పోలీస్ స్టేషన్ల మీద సీరియస్ అవుతుంది. ఈరోజు మెయిన్ న్యూస్లో కూడా అన్ని ఆల్మోస్ట్ చాలా పేపర్స్లో మెయిన్ న్యూస్లో కూడా వచ్చింది ఈరోజు అది. సో అది తప్పండి. మీరు అడిగిన
రెండో ప్రశ్న, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటే చేసి నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ సివిల్ గన్ పంపించారంటారు, వాడు రౌడీలకో ఎవరికో అప్రోచ్ అవుతాడు. అలా అదే కాకుండా- వస్తున్నా. అలా కాకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే వాళ్ళకి ఒక రైట్ వస్తుంది పోలీస్కి. సో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా అనే దానిలో ప్రతి దానిలో బై డిఫాల్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలనే దాంట్లో ఆల్రెడీ అంతకుముందు చట్టంలో కూడా క్లారిటీ ఉంది. అదేంటి అంటే నేను చెప్పాను కదా, ప్రైమ్ ఆఫ్ ఎస్ఐ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందా లేదా అనేది చూసుకొని వాళ్ళు ఆ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు అన్నట్టు ఈ థర్డ్ పార్టీలు రౌడీల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి ఆస్కారాలు తగ్గిపోతాయి. కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత దానిలో కావాలంటే ఫాల్స్ రిపోర్ట్ వేసుకోండి, దీనిలో కేసు లేదు అవును, మొత్తం సివిల్ ఉందని చెప్పేసి క్లోజ్ చేసుకోవచ్చు. అది పోలీసు వాళ్ళకి ఎప్పటికీ రెమెడీ ఉంది. ఎందుకంటే అది చేయకుండా మీకు ఇంకొక యాంగిల్ చెప్తాను. మీరు అడిగిన దానిలో ఆశాభావంతో అడిగారు కానీ నేను ఇంకొక యాంగిల్ చెప్తాను. ఈ 3 థర్డ్ పార్టీ సెటిల్మెంట్ బ్యాచ్ అని చెప్పారు కదా మీరు, వాళ్ళే పోలీసులకు చెప్పి మీరు ఎఫ్ఐఆర్ కట్టండి సార్, ఆ ప్రెజర్లో పెట్టి మేము సెటిల్ చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళతో కొలియోడ్ అయ్యి ఎఫ్ఐఆర్ చేయించి వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసి ఈ డబ్బులు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళతో కూడా పంచుకుంటున్నారు. అది చేస్తారు. లేదు పోలీసు వాళ్ళకి కట్టలేదు, సివిల్ మ్యాటర్ పంపించండి సార్ అంటే సివిల్ మ్యాటర్ అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. లేదు పోలీసు వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి అవతల పార్టీకి, ఈ సివిల్ మ్యాటర్ అంటే మీరు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారని పోలీస్ ఆఫీసర్ల దగ్గర నోటీస్ తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్లే బాపత కూడా ఉంది. అవును అవును, ఈ రెండింటి మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. పోలీసులు నలిగిపోవడం లేదు. నేను ఇప్పటిదాకా నలిగిపోయిన పోలీసులను చూడలేదు, నలిపిన పోలీసులనే చూస్తాను కానీ నలిగిపోయిన పోలీసులను చూడలేదు. అంటే చాలా మంది అంటే వాళ్ళ ఇంటెన్షన్ కూడా అందరికీ నెగిటివ్. నాకు మీకు వచ్చే ఒక 2 నిమిషాలు, ఒక కేసులో నిజంగానే వాళ్ళు విక్టిమ్ కానీ ఏం చేయలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక షాపు రెంట్కి ఇచ్చారు, ఆ టైం అయిపోయింది 5 years, ఖాళీ చేయట్లేదు సార్, మాకు పొల్యూషన్కి వెళ్తే ఇది మాది కాదు, ఫోర్సిబుల్ వెకెట్ చేయడం మా డ్యూటీ కాదు, కోర్టుకు పోమంటారు. అవును, కోర్టుకు పోవాలంటే టైం పడుతుంది. దాంతో ఒక లీడర్ దగ్గరికి వెళ్తారు. ఆ లీడర్ వీడి పిలిపించి వాడి పిలిచి సెటిల్మెంట్ చేసి వీడికే షాప్ ఖాళీ చేయించినందుకు గాను గుడ్ విల్ ఇప్పించి నమస్కారం అని చెప్పి బయటకు వస్తారు. అవును, అదే పోలీసు హెల్ప్ చేయాలనుకుంటే టైం అయిపోయింది కాబట్టి 448 కింద దీంట్లో పెట్టి చీటింగ్ కేసు లేదు బెదిరించడను ఒక సెక్షన్ పెట్టి యాడ్ చేస్తే వాడిని పిలిపిస్తే ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ ఉంది అనుకో, ఆటోమేటిక్ వాడే సెటిల్మెంట్కి వస్తాడు కదా. అంటే కాదులేండి, అట్లా చేయడం కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు ఒకవేళ అట్లాంటి ఇష్యూస్లో నిజంగా ఇన్వాల్వ్ కాకుండా నేను దీన్ని ఎంటర్టైన్ చేయను అంటే పవర్లెస్ ఫెలోస్కే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం పవర్ ఉన్నోడికి కూడా అడ్డమైన సెక్షన్ అని పెడతారు, పోతే తిట్టాడండి, మా ఆవిడ చీర పట్టుకొని లాగాడండి, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి కేసులన్నీ పెడతా ఉంటారు. పెట్టి ప్రెజర్లో పెట్టి సెటిల్మెంట్ చేయడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. చాలా మంచి మంచి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇదే హైదరాబాద్ సిటీలో ప్రెజర్కి కూడా లొంగకుండా వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో పనిచేసుకుంటున్నారు. సో ఇది సిస్టమిక్ చేంజ్ రావాలి మురళి గారు. దానికి అబ్యూజ్ అనేది మనము అబ్యూస్ చేసే విధానం చట్టంలో ఉన్నంత కాలము, అబ్యూస్కి గురయ్యే వెసులుబాట్లు చట్టం కలిగించినప్పుడు, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రాంగ్గా లేనప్పుడు ఇట్లాంటివి జరగడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే కామన్ సిటిజన్స్కి లా మీద మంచి అవగాహన, అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పబ్లిక్ డొమైన్స్లో కూడా వాళ్ళ హక్కులేంటి, పోలీసులతో వీళ్ళు ఎలా ప్రవర్తించాలి, పోలీసులు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ పరిధి ఏంటి అనే అంశాల మీద వైడ్ రేంజ్ పబ్లిసిటీ చేయడము, కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఆన్లైన్లో వాట్సాప్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు కంప్లైంట్ రాసి వాట్సాప్లో పంపించారనుకోండి, విదిన్ 3 days పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరంటే వాట్సాప్లో పంపించడం వల్ల లేకపోతే ఈమెయిల్ చేయడం వల్ల డిజిటల్గా ఇవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు విదిన్ 3 days పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ 3 daysలోగా అక్కడ సంతకం చేసి కానీ వస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేసి తీరాలి. మీకు ఎక్నాలజ్మెంట్లు ఇవ్వట్లేదు, అవన్నీ కుదరదు. సో ఇది ఒక చిన్న చెక్స్ అండ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అది కూడా ఏం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఏం కాదు అది. ఓకే, సో డిజిటైజ్ చేసి 3 days లోపలే వెళ్ళాలి అనేది బాగా కనిపించినా కానీ వెంటనే ఇన్ఫామ్ చేసిన వెంటనే ఐడెంటిఫికేషన్ వెరిఫై చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో నేను నా ఆధార్ కార్డుతో వాటితో రిజిస్టర్ అయ్యాను అనుకోండి, తర్వాత నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద పోలీసు వాళ్ళే నా దగ్గరకు వచ్చి తీసుకోవాలి. అట్లాంటిది ఏదన్నా ఇంకా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి, ఇంకా బెటర్ సిస్టమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడుండే సిస్టంలో ఏంటి అంటే ఈ లాక్యునస్ లూప్ హోల్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అంటే ఫైనల్ పనిష్మెంట్, ప్రొసీజర్ పనిష్మెంట్. మన దగ్గర ఉన్న సిస్టంలో పోక్సో లేదా సన్సేషనల్ కేసులోనే మనకు శిక్ష పడిందని తెలుస్తా, కానీ చిన్న 3 సంవత్సరాల లోపు 323 కానీ 324 ఇటువంటి సెక్షన్లో శిక్ష పడ్డాయి, వీడు జైలుకి వెళ్ళాడు అనేది 420 కేసులో కానీ మనం మర్చిపోవాలి. కానీ హడావడం మాత్రం బాగా జరుగుతుంది. ఎఫ్ఐఆర్
ఆయన ఇంటికి పోలీసులు వెళ్తారు, తనిఖీలు చేస్తారు, ఆయన తీసుకొస్తారు, పేపర్లో చూపిస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, ఛార్జ్ షీట్ వేస్తారు. అక్కడ మమ లెస్ దెన్ 3 years పనిష్మెంట్ ఉన్న వాటిని కూడా హైకోర్టులో చాలా హైకోర్టు దాకా ప్రొసీజర్ పనిష్మెంటే తప్ప ఫైనల్ పనిష్మెంట్ కనపట్లేదు. దీనికి ఏం చేయాలంటారు? ఫైనల్ పనిష్మెంట్ కనపట్లేదంటే ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంతే. క్రైమ్ జరిగినప్పుడు ప్రాసిక్యూషన్ ఒకవేళ స్ట్రాంగ్గా ఉందనుకోండి, కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు కన్విక్షన్ రేట్ పెరగకపోవడానికి కారణం ఏంటి? మీకు ఐటీ మ్యాటర్స్లో చీటింగ్ ఆన్లైన్లో డిజిటల్లో జరుగుతుందండి. వీళ్ళు కనీసము ఆన్లైన్లో జరిగిన దాని ట్రాన్సాక్షన్స్కి బేసిక్ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా, హార్డ్ డిస్క్లు సీజ్ చేయకుండా, మొబైల్ తీసుకోకుండా, వాటి 65B సర్టిఫికెట్లు తీసుకోకుండా, గుడ్డిగా ఇవన్నీ ప్రింట్లు తీసుకొని వచ్చి ఛార్జ్ షీట్లు వేసిన దాఖలాలు నా దగ్గరే ఉన్నాయి. ఒక విక్టిమ్ని డిజిటల్ అంటే ఆన్లైన్లో ఒక వ్యక్తి హరాస్ చేస్తుంటే కంప్లైంట్ ఇచ్చింది ఈ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు చూసాను నేను ఆశ్చర్యపోయాను. ఏందండి ఇది ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసారంట మీరు, దాంట్లో బేసిక్ అసలు ఇవన్నీ చెక్ లిస్ట్ ఉంది కదా, ఇవన్నీ చూసుకోవాలి కదా మీరు అంటే, అంటే మనం ఇంకొకటి వేద్దాం సార్, ఇప్పుడు మీరు ఒకసారి చేసి ఇవ్వండి మాకు అని. మరి ప్రాసిక్యూషన్ ఏం చేస్తుంది? ప్రాసిక్యూషన్ చూసుకోవాలి కదా ఇవన్నీ. సో వీళ్ళు ప్రాసిక్యూషన్ లేకున్నా, ఇన్వెస్టిగేషన్ లేకున్నా, ఎవిడెన్స్ లేకున్నా అన్నంత కాలము కన్విక్షన్ రేటు అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకు హైయెస్ట్ కన్విక్షన్ రేటు పోక్సోలో ఎందుకుంది అంటే, అందులో ఇన్ఫరెన్స్, చైల్డ్ టెస్టిమోనీ అండ్ చైల్డ్ ఒక్కరే చెప్తే సరిపోతుంది. చైల్డ్ ప్రతిసారి చైల్డ్ని అడిగినప్పుడు లేదు ఈ పలానా వ్యక్తి నాతో పలానా రోజున ఇలా చేశాడు, రోజు కూడా అవసరం లేదు, అంత క్లియర్గా ఈ వ్యక్తి నాతో ఇలా చేశాడు, ఇలా మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఆ చైల్డ్ కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ చైల్డ్ కానీ ప్రాపర్గా టెస్టిమోనీ ఇస్తే ఖచ్చితంగా 1 dayలో కన్విక్షన్ పడుతుంది. బీహార్లో క్లాసిక్ కేసు ఉంది, మొత్తము ట్రయల్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ట్రయల్ కన్విక్షన్ దాకా వారంలో అయిపోయింది మొత్తం. సో అట్లా కూడా చేయొచ్చు పోక్సో కేసెస్లో, లా పర్మిట్స్ దట్. అందులో ప్రిజంప్షన్ ఉంది కాబట్టి వస్తుంది కన్విక్షన్. ప్రిజంప్షన్ లేని కేసెస్లో బర్డెన్ ఎవరి మీద ఉంది? ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. అందులో బర్డెన్ ఎవరి మీద ఉంటుంది? పోక్సో కేసులో వీటిలో బర్డెన్ ఎవరి మీద ఉంటుంది? మేల్ పర్సన్ మీద, లేకపోతే ఎవరైతే పర్పెట్రేటర్ ఉన్నారో ఆ పర్సన్ మీద, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా. 18 ఏళ్ళ కన్నా తక్కువ ఉండే చైల్డ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్యూజ్ చేసింది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా, బర్డెన్ వాళ్ళ మీదకి వెళ్తుంది, నేను చేయలేదని చూపించుకునేది. అందుకనే ప్రాసిక్యూషన్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. బర్డెన్ ప్రాసిక్యూషన్ మీద ఉన్నప్పుడు అన్ని లేకున్నాసే కదా, మెజారిటీ లేకున్నాసే కదా. బర్డెన్ వీళ్ళ మీద ఉన్న కేసులు ఏమొస్తాయి? ఏ సెక్షన్లు ఉంటాయి? ఏవి? 306 వస్తాయా? ఎవరి మీద? ప్రాసిక్యూషన్ మీద ఉండేది అన్ని కేసులు బై డిఫాల్ట్ ప్రాసిక్యూషన్ మీదనే. ఉమెన్ మీరు పోక్సో కేసులో వాళ్ళు ఉండదు కాబట్టి ఆల్రెడీ కన్విక్షన్ వస్తుంది. ఉమెన్ ఇప్పుడు 304B ఉంది. సస్పిషియస్ కేసెస్లో డెత్ జరుగుతుంది. 174లో ఉమెన్ది డెత్ జరుగుతుంది. డౌరీ డెత్, 304B డౌరీ డెత్ జరుగుతుంది. ఈ డౌరీ డెత్లో ప్రిజంప్షన్ హస్బెండ్ మీదే ఉంటుంది, హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంటుంది. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది. అట్లా కొన్ని చట్టాలు మాత్రమే ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ లేకుండా, ఇప్పుడు 138 మ్యాటర్స్ ఉన్నాయి చాలా కామన్గా, చెక్ బౌన్స్ కేసులు. ఈ చెక్ బౌన్స్లో మీరు నాకు చెక్ ఇచ్చారు, నేను చెక్ మీరు ఇచ్చారు, బౌన్స్ అయిందని కేసు వేసాను. ప్రూవ్ నేను చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు చేసుకోవాలి ఎందుకు బౌన్స్ అయిందని. జనరల్గా అయితే కేసు నేను పెట్టాను కదా, నేను ప్రూవ్ చేయాలి, అంటే నేను ప్రాసిక్యూషన్ ఇక్కడ నేను ప్రూవ్ చేయాలి. కానీ చెక్ బౌన్స్ కేసులో నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. చెక్ నా దగ్గర ఉంది, మీరు ఇచ్చారు అంటే ప్రిజంప్షన్ ఈజ్ మీరు తప్పు చేశారు ఇవ్వకుండా, మీరు డబ్బులు కట్టకుండా తప్పు చేశారని. అట్లా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది జనరల్గా అన్ని క్రైమ్స్లో కూడా ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కొన్ని ఎక్సెప్షన్స్లో, సెక్షువల్ అఫెన్సెస్లో, చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్లో, అట్లాగే ఈ సస్పీషియస్ డౌరీ డెత్ కేసెస్లో, వీటిలో కొన్ని ఎగ్జంప్షన్స్ మాత్రమే బర్డన్ అనేది ఆ నిందితుడి మీద ఉంటుంది. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నేను చేయలేదని. అందుకనే అందులో మీకు కన్విక్షన్ రేట్ ఎక్కువ. లేకపోతే వీళ్ళు చేసే నిర్వాకానికి అందులో కూడా కన్విక్షన్ రేట్ ఉండదు. ప్రజలకి నిరంతరం చట్టం, న్యాయం వీటి మీద అవగాహన కల్పిస్తే ఇలాంటి లోటుపాట్లు ఉండమంటున్నారు శ్రీకాంత్ చింతల్ గారు. ఆయన చెప్తున్నట్లుగా చిన్నప్పటి నుంచే ప్రజలకి, పిల్లలకు కానీ పెద్దయ్యకి కానీ చట్టం మీద మన సెక్షన్లు ఏంటి, ఏ సెక్షన్ చేస్తే ఎలాంటి నేరం వస్తుంది, ఏ నేరానికి ఎంత శిక్ష పడుతుంది, ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని పూర్తిగా అవగాహన తెస్తే క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది అంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది కొన్ని అంశాలపై శ్రీకాంత్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు